హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగంలో స్తంభన తగ్గిన, కాన్ఫిడెన్స్ తగ్గిన, పర్ఫార్మెన్స్ తగ్గిన దాని ట్రీట్మెంట్ ఇస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి అంగము మీద ఏ హార్మోన్ ప్రభావం ఉంటుంది, అంగానికి లేపే ఏ హార్మోన్ మనకు కావాల్సింది, అలాగే స్పమ్స్ తయారు చేయడానికి ఏ హార్మోన్ అవసరం పడతాయో వీడియో చేస్తున్నాను. చిన్న ప్రయత్నం చేస్తున్నానండి. బ్రెయిన్లో ఒక భాగం హైపోథైలామస్ అని ఒక భాగం ఉంటుందండి. అక్కడి నుండి గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ వచ్చేసి మన బ్రెయిన్ ముందు భాగంలో యాంటీరియర్ పిట్యూటరీ అనే ఒక చిన్న గ్రంథి ఉంటుందండి. దానికి స్టిమ్యులేట్ చేసి అక్కడి నుంచి రెండు మేజర్ హార్మోన్స్ ఉత్పత్తి చేయిస్తుంటుంది. అది ఒకటి ఫోలికులార్ స్టిమ్యులేటింగ్ హార్మోను ఎఫ్ఎస్హెచ్ అంటారండి దానికి. రెండోది ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోను. గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ హైపోథైలామస్ నుండి రిలీజ్ అయ్యి యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్ గ్లాండ్కి స్టిమ్యులేట్ చేస్తే అక్కడి నుంచి రెండు హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్. ఎఫ్ఎస్హెచ్ హార్మోను అలాగే బ్లడ్ నుంచి ట్రావెల్ అయ్యి ఆ టెస్టికల్ దగ్గరికి వెళ్ళి అక్కడ టెస్టికల్లో రెండు రకాల సెల్స్ ఉంటాయండి. ఒకటి సర్టోలి, ఒకటి సెల్స్ ఉంటాయండి. ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే సర్టోలి సెల్స్కు అక్కడ స్టిమ్యులేట్ చేసి స్పర్మెటోజెనిసిస్ అనే ప్రాసెస్కు హెల్ప్ చేస్తుంది, ఉత్పత్తి చేసే ఆ ప్రక్రియకు నడిపిస్తుంది. అలాగే ఎల్హెచ్ అనే ల్యూటినైజింగ్ హార్మోను మన లీడింగ్ సెల్స్కు స్టిమ్యులేట్ చేసి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయిస్తుంది. ఇది ఎఫ్ఎస్హెచ్ అనేది పిల్లలు పుట్టడానికి అంటే స్పమ్స్ ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. ఎల్హెచ్ హార్మోన్ అనేది టెస్టోస్టెరాన్ అంగస్తంభనకు మెయింటైన్ చేయడానికి దోహదపడుతుందండి. ఇక్కడ రెండు హార్మోన్స్ చూడండి. ఎప్పుడైనా మీకు స్పమ్స్ తగ్గినప్పుడు ఎఫ్ఎస్హెచ్ చేయిస్తారు. ఎఫ్ఎస్హెచ్ ఫోలికులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎప్పుడైనా బాగా 10 తర్వాత పెరిగిపోయి 25, 26 ఇట్లా వచ్చింది రీడింగ్ వచ్చిందంటే అప్పుడు దానికి అర్థం ఏంటంటే మీ టెస్టికల్ చిన్నగా అయిపోయినాయి, అట్రాఫీ వచ్చేసింది. ఎఫ్ఎస్హెచ్ పెరిగి ఉంటే ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోను మన టెస్టికల్స్తో వచ్చేసి సాటోలి సెల్స్కు నుండి మన స్పమ్స్ ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. అది ఇంబ్యాలెన్స్ అయిపోయినా, ఎల్హెచ్ ఇంబ్యాలెన్స్ అయిపోయినా మన బాడీలో అంగస్తంభనలో సమస్య రావటం, అలాగే పిల్లల పుట్టడంలో సమస్యలు రావటం మొదలవుతాయి. కాబట్టి హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండటం మాత్రం చాలా అవసరం అండి. హార్మోన్స్ లోపించి ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయింది, మీకు ఇబ్బందులు పడుతున్నారు, అంగస్తంభన సమస్య వచ్చింది, మీకు అలాగే పిల్లలు పుట్టకుండా ఉన్నారు, మీరు మేల్ సబ్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు, ప్రైమరీ సబ్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు అంటే మాకు సంప్రదించండి. ఏం సమస్య ఉంది, అసలు దాని తీవ్రత ఏంది, అసలు మీకు ఏం ఇబ్బంది ఉంది, మీకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు, అసలు నేచురల్గా మీ బాడీలో స్పమ్స్ ఉత్పత్తి చేసే మందులు యునానీలో చాలా మంచి మందులు ఉన్నాయండి. అలాగే మీ టెస్టోస్టెరాన్ పెంచే మందులు చాలా సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచురల్గా మీ బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెంచే మందులు ఉన్నాయండి. మీ అంగస్తంభనను పెంచే మందులు ఉన్నాయి, మీ కామ కోరికలు, మీ సెక్చువల్ టైం డ్యూరేషన్ పెంచే మందులు ఉన్నాయండి. బాధపడాల్సిన అవసరం లేదు. మీకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి ఇంజెక్షన్ లేకుండా యునానీలో మంచి మందులు ఉంటాయి. మీరు విన్నారు కదండి. మీకు ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల మీరు బాధపడి మీకు అంగస్తంభన సమస్య ఉండి ఉంటే మీ లోకాన ఏ మూలాన ఉన్నా మీరు నాతో ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడచ్చు. ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నాతో కలిసి నేరుగా ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో మీరు బయటపడవచ్చండి. యునానీలో ఏదైనా శాశ్వతంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చండి. తాత్కాలికంగా ఏది ఉండవు, టెంపరీగా ట్రీట్మెంట్ ఏది ఉండదు. ఒకసారి మందులు వాడుకుంటే మీలో ఏ దోషం ఉన్నా దోషం అంటే శాశ్వతంగా వెళ్ళిపోతుంది. టెంపరీగా ఇవాళ వాడుకున్నారు, ఇవాళ సర్దుకున్నాం, మళ్ళీ రేపు ఆ ప్రాబ్లం మీకు వచ్చేస్తున్నట్టు కాదండి. ఒకసారి మీరు మందులు వాడుకుంటే ఈ సమస్యలతో, ఈ దోషంతో మీరు బయటపడవచ్చు. విన్నారు కదండి. మీలో ఇట్లాంటి సమస్యలు ఉంటే నాకు సంప్రదించండి. అప్పటి వరకు సెలవు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి
ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.